అరే, నాకు గుర్తున్నంత వరకు మనం టీవీ చూస్తూ ఉన్నాంరా. తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చిందని నేను బయటకు వెళ్ళాను. వీడు అన్నం తినడానికి కిచెన్లోకి వెళ్ళాడు. తర్వాత ఏమైంది? రే, అన్నట్టు కాఫీ అన్నావు కదా. రై, మూడ్ లేదురా. ఇంటికి వెళ్ళి తాగుదాం లేరా. సరే పదండి వెళ్దాం. రాత్రా సిగరెట్ తాగని బల్లేగా ఉందిరా. రోజు తాగేదే కదరా. రోజు తాగేదేంట్రా? అప్పుడే మర్చిపోయావా? అది వీడు అంటే గంజాయి. అవును కదరా, ఆ ఆనందంలో మర్చిపోయాను. వీడేంట్రా ఇలా ఉన్నాడు? ఏమైందిరా? కాల్చాలని బాల్కనీలోకి వచ్చానురా. సిగరెట్ తీశాను, ఇంతలో మా డాడీ వచ్చాడు. అందుకే కింద పడేశాను. అంటే ఎవరో కాల్ చేసి ఉంటారా. రేయ్, ఎవడు కాల్చినా పర్వాలేదు కానీ మందు తాగాక కాలిస్తే మత్తు చిత్తుగా ఎక్కి ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వాడికే గుర్తుండదురా. ఇదేంటి, ఎప్పుడు నా కార్ సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేది ఈరోజు కనపడదేంటి? కనకం డార్లింగ్, మై బేబీ, బేబీ డార్లింగ్, కనకం. అబ్బా, ఇదేంటిది? కోతి ముఖం చూసినట్టు నా ముఖం చూసిన అవుతుంది. అయినా మా మామగారింట్లో పనిచేసే ఈ రాణి ఇక్కడుందేంటబ్బా? కొంపతీసిన ఏమైనా మా మామగారింటికి వచ్చానా? లేదే, నా ఇల్లేనే. కనకం, కొంచెం కాఫీ తీసుకొని రా, తలనొప్పిగా ఉంది. రాణి, అమ్మగారెక్కడా? పగిలింది నా తలైతే ఇది తిప్పుతుందేంటి? బాధపడకండమ్మా, నో టీయర్స్ ప్లీజ్. నా మొగుడు అలా ఉండబట్టే వెల్ ఎడ్యుకేటెడ్ అయిన నేను ఇలా పని మనిషిని అయ్యాను. ఏం చేస్తాం? వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద సాల్వ్. అసలేం జరుగుతోంది? ఆడవాళ్ళేంటి, బాధలేంటి, సదుకుపోవడం ఏంటి, అసలు ఈ ఏడిపేంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆగు, నువ్వు మోసగాడివి. యు ఆర్ ఎ చీటర్. మరి అంత చీప్గా తీసేసావంటే అసలు ఏమైందో చెప్పు. ఏమైందా? అది అడగాల్సింది నేను. నిన్న రాత్రి నీ బాగోతం మొత్తం బయటపడింది. ఇదిగో, ఇలా సస్పెన్స్ గా మాట్లాడితే నేను తట్టుకోలేను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమీ తెలియనట్టు బాగానే మాట్లాడుతున్నావు. బయటికి పో. కనకం, అంతా టోటల్ కన్ఫ్యూజన్. ఎంత మత్తులో ఉన్న కార్ డ్రైవ్ చేయవచ్చు కానీ ఈ ఆడవాళ్ళని డ్రైవ్ చేయడం చాలా కష్టం. హేమంత్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ టేబుల్ సార్, దిస్ ఈస్ చైర్ సార్, అండ్ దిస్ ఈస్ డెస్క్టాప్ సార్. టేక్ దిస్. వాట్ ఈస్ దిస్ సార్? దిస్ ఈస్ యువర్ డిస్మిస్ లెటర్. వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? నేను వెనిలా ఫ్రెండ్ సార్. వెనెలా? సార్, నీ ఫ్రెండ్ ఆఫీస్కి లేటుగా రావడమే కాకుండా తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నాడు. సార్, తన ఫ్రెండే కాదు సార్. తిక్క తిక్క సమాధానాలు చెప్తే తుక్కరు ఎక్కుంటాను సార్. మే ఐ లీవ్ సార్? యా ప్లీజ్. వెనిలా, వెనిలా, ఆగు వెనిలా, ప్లీజ్ వెనిలా, వెనిలా. సార్, సార్, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, స్మాల్ డౌట్. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్, ఇంకెప్పుడు రిపీట్ చేయండి సార్. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందంటే మాత్రం నువ్వు ఈ ఆఫీస్ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేవు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. వెనిలా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? శ్రీ, శ్రీ, చీ చీ చీ. శ్రీ, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు చెప్పింది వినలేను గాని చెప్పేది మాత్రం వినగలను. చెప్పు. అమ్మయ్యా, గంట నుంచి బతిమాలుతుంటే ఇప్పటికి నోరిప్పావు. అలాగే నీ మనసు విప్పి
నా మీద కోపానికి కారణం చెప్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. ప్రాబ్లం అంతా నాకే. నో నో నో, అసలు ఏమైంది శ్రీ? రాత్రి తమరేం కనకర్యం చేశారో గుర్తులేదా? అసలు ఏం చేశాను? చిచ్చి, నీకు అసలు సిగ్గు మానం మర్యాద అసలు ఏమన్నా ఉన్నాయా? అదేంటి శ్రీ, నాకు మందలవుతుంది నీకు తెలుసు కదా. కానీ ఏం చేస్తున్నావో కూడా తెలియనంత తాగుతావని నిన్న రాత్రే తెలిసింది. అంటే రాత్రి నీ దగ్గరికి వచ్చి ఏమైనా వామిటింగ్ చేసానేంటి? చేసావు, అంతకన్నా పెద్ద దరిద్రం. చిచ్చి, అసలు నా ఫ్రెండ్స్ ముందు తిరగాలంటేనే సిగ్గుగా ఉంది తెలుసా? వాట్? ఎస్, యు ఇన్సల్టెడ్ మీ ఎ లాట్. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా సిరి. కానీ నీతో నాకు చాలా కష్టం. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు, కలవాలని కూడా ట్రై చేయకు. బై బై. శ్రీ శ్రీ, అసలు ఏం జరిగింది? సిరి రూమ్మేట్స్ ముందు తలెత్తుకోలేకపోతుందా? కొంపతీసి దీన్ని రూమ్మేట్స్ని గాని గెలికానా? చచా, అంత ధైర్యం నాకెక్కడిది. కానీ ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏం జరిగి ఉంటుంది? ఏంటండి ఇది? నేను అలాంటి దాని కాదు. అమ్మగారిని బతిమలాడుకోండి. చిచి చిచి, అది కాదు. మీ అమ్మగారి కోపానికి కారణం ఏంటి? మీరు నిన్న రాత్రి చేసిన పనికి అమ్మగారు నాతో చెప్తే నాకే పిచ్చ కోపం వచ్చింది. యు బ్యాడ్ బాయ్. ఒసే రాణి, ఇంగ్లీష్ కాసే పాపి, అసలు రాత్రి ఏం జరిగిందో చెప్పు. సారీ, ఐ డోంట్ నో. కాళ్ళ వేళ్ళ పడైనా సరే ముందు కనకం కోపానికి కారణం తెలుసుకోవాలి. కూతురు మీద ప్రేమతో కనకం ఇష్టాన్ని కాదనలేక నాకిచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. ఇప్పుడు కూతురు ఫీల్ అవుతుందని తెలిస్తే నాకిక్కడ ప్లేస్ ఉండదు. విజిటర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. నేను విజిటర్ని కాను, దాని మొగుడిని. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. కనకం, నీ కాళ్ళ దగ్గర సునకంలా ఉంటానే. దయచేసి రాత్రి నేను చేసిన అంత పెద్ద తప్పేంటో చెప్పవే. చాలా ఆపు నీ డ్రామాలు. రాత్రి నువ్వేం చేసావో నీకే తెలీదా? తెలిస్తే ఇంతలా ఎందుకు బతిలాడతానే? నా మీద దయచేసి చెప్పవే. అవునులే, తెలిస్తే ఎలా ఎందుకు చేస్తావు? నీ మత్తు నీ నిజస్వరూపాన్ని తెలియజేసింది. కాసేపు నువ్వు ఇలా మాట్లాడితే నా బుర్రె బుడగలా పేలేలా ఉందే. ప్లీజ్ ప్లీజ్ నాతో చెప్పవే. ఛా, నా నోటితో నేను ఎలా చెప్పాలి? నువ్వు చెప్పకపోతే ఈరోజు డిన్నర్ చేయను. అబ్బో, డిన్నర్? ఆ మంజులా ఇంటికెళ్ళు, బిర్యానీ చేసి పెడుతుందేమో. ఇక్కడ ఎందుకు తింటావు డిన్నర్? అసలు ఈ మంజులెవరే? అదే ఎవరితేని అడుగుతున్నా. చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. సరేలే, ఇప్పుడు ఆ మంజుల గురించి మనం ఎందుకు గొడవ పడాలి? నాకు మీతో గొడవ పడ్డం ఏమైనా సరదానా? అసలు రాత్రి తాగొచ్చి మీరు ఏం చేశారో తెలుసా? ఒకసారి అటు చూడండి. కమన్ రవి, ఎంత తాగినా కంట్రోల్ తప్పని కంచుబాడి రానిది. ఎస్, మంజుల ఈరోజు ఎలాగైనా ఇంప్రెస్ చెయ్యాలి. ఐ లవ్ యూ సో మచ్ మంజు. మంజు డార్లింగ్, నా కోసమేనా వెయిటింగ్? మీకోసం కాక ఇంకెవరి కోసం చూస్తా చెప్పండి. అంటే నేను కలగనలేదు కదా? ఎందుకండి అలా అంటున్నారు? లేకపోతే నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకోవడం ఏంటి? చాలా కష్టపడాలనుకున్నాను. నన్ను ఒప్పించాల్సిన అవసరం మీకేంటండి? నేను ఎప్పుడు మీదాన్నే. ఏంటండి ఎందుకంత ఉత్సాహం? నన్ను నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా. ఇప్పుడు చేయడం ఏంటండి? ఎప్పుడో చేశాను కదా. ఎప్పుడో చేసావా? అంటే నేనే ఎడ్డెదవలాగా అర్థం కాక నీకు ఇష్టం లేక పిచ్చి భ్రమలో బతుకుతున్నానే. ఏవండి, మీకేం కాలేదు కదా? బానే ఉన్నారు కదా? నువ్వెంత ప్రేమ చూపిస్తుంటే బాగుండక బాఫుండా ఉంటానా? నిన్ను దక్కించుకున్నందుకు ఐఎమ్ లక్కీ. ఇక నుంచి నాకు అక్కడ కనకం, ఇక్కడ నువ్వు. ఏంటండి మీరు నాతోనేనా మాట్లాడుతుంది? నీతోనే డార్లింగ్ మాట్లాడుతుంది.
ఇందాక అక్కడ కనకం మంజు అన్నారు. అంతే కదా డార్లింగ్, కనకానికి తెలియకుండా మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎంతైనా తను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పీచే నా ఇల్లాలు. అది ఇల్లాలైతే మరి నేను ప్రియురాలు. ఇంతకీ నా పేరేంటో? సెలిపి. నాతో చెప్పించుకోవాలన్నా మంజు? అబ్బా, ఏంటి మంజు అంత కోపంగా కొట్టావు? ఒరేయ్, నువ్వింకా ఇక్కడే ఉంటే నాకొస్తున్న కోపానికి నిన్ను చంపేస్తా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదే, సడన్ గా ఏమైంది? రాత్రి నా తలపైన కొట్టింది నువ్వా? నాకొచ్చిన కోపానికి నీ మూతి పళ్ళు రాలిపోవాలి, కానీ పళ్ళు లేకుండా నీ ముఖం చూడలేను. అందుకే తల పగలగొట్టా. ఏంటే అంత నవ్వొస్తుంది? అమ్మగారు, నాకు వంటగదిలో పనుంది. ఆఖరికి ఇది కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. తమరు చేసిన పనికి అదొక్కటే తక్కువ. అయ్యో కనకం, రాత్రి మందుమత్తులో నా బ్రెయిన్ పనిచేయగా ఏదో వాగేసి ఉంటాను. లైట్ తీసుకో. మందు మత్తులో కాదు, ఆ మంజుల మత్తులో ఉన్నావు. చెప్పు, ఎవత్తా మంజుల? దానికి నీకు సంబంధం ఏంటి? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా కుడితిలో పడిన ఎలకలా చూస్తున్నావు. అంటే రాత్రి నువ్వు చెప్పిందంతా నిజమే అన్నమాట. అయ్యో, నా బతుకు సర్వనాశనం అయిపోయిందిరా దేవుడా. అయ్యో కనకం, నీకు నేను అన్యాయం చేస్తానా? నాకింత గొప్ప లైఫ్ ఇచ్చావు. ఏదో నీ పేరు బాగాలేదని అప్పుడప్పుడు మంజు మంజు అని నా మనసులో అనుకుంటూ ఉంటాను. రాత్రి అలానే ప్రొద్దున వరకు కలవరిచ్చుంటాను. అయ్యో, నిజమా అండి? మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నా, నన్ను క్షమించండి. పోనీలే కనకం, ఇంకెప్పుడు అలాంటి నిందలు వేయకు, తట్టుకోలేను. చెవి ఖాళీగా ఉందని క్యాలీఫ్లవర్ పెడుతున్నావా? ఇంత అందమైన నా కనకం చెవులో క్యాలీఫ్లవర్ ఎందుకు పెడతానే? పెడితే గిడితే గులాబ్ పువ్వు పెడతాను గాని. ఏదో ఒక పువ్వు పెట్టడమైతే నిజమే కదా. వాడు ఒట్టి మోసగాడు, నిన్ను మోసం చేస్తాడు అని ఎంత చెప్పినా వినకుండా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకిలా జరగాల్సిందే. కానీ నేను మా డాడీకి ఈ విషయం చెప్తాను, ఆయనే చూసుకుంటారు. ప్లీజ్ కనకం, కొంచెం శాంతించు, నన్ను కనకరించు. అనవసరంగా మొగుడు పిల్లల గొడవలోకి ఆయన్నెందుకే లాగుతావు? ఎందుకో డాడీ వచ్చాక నీకే తెలుస్తుంది. శ్రీ శ్రీ ప్లీజ్ శ్రీ, ఏం జరిగిందో చెప్పు. శ్రీ ప్లీజ్ శ్రీ. చెప్పు శ్రీ. ఛీ, ఇలా ఆడపిల్ల కాళ్ళు పట్టుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదా? వసుదేవుడు అంతటి వాడికే గాడిద కాలు పట్టుకోవడం తప్పలేదు. అంటే నేను గాడిద, నువ్వు వసుదేవుడివా? చచ, అలా కాదు. కృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాలు పట్టుకున్నాడు అనబోయి, అయినా నువ్వు నాకు ప్రాణం, నీ కాలు పట్టుకుంటే నాకు సిగ్గెందుకు? సిగ్గులేని పనులు చేసే వాళ్ళకి సిగ్గెక్కడి నుంచి వస్తుందిలే. అంటే అంత సిగ్గులేని పని ఏం చేశాను ఒక్కసారి చెప్పు శ్రీ. ముందు నువ్వు పైకిలే. అంటే అనుకోడని మాటలేమని అన్నానా, లేదా అనుమానించానా? అంటే నా మీద నీకు అనుమానం కూడా ఉందా? ఛీ, నీలో ఒక్క మంచి లక్షణమైనా ఉందా? నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. మనిద్దరిది బెస్ట్ పేర్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, మీ ఫ్రెండ్స్ కుళ్ళుకునేవారని నువ్వే కదా చాలాసార్లు అన్నావు. అవును, తమరి నిజస్వరూపం తెలియక ముందు అన్నాను, ఇక ముందు అన్నానులే. క్షమించు బాబు. నీతో నాకు అస్సలు సెట్ అవ్వదు. త్వరగా నిన్ను వదిలించుకోమని సలహా కూడా ఇస్తున్నారు నా ఫ్రెండ్స్. అంటే కొంపతీసి నన్ను వదిలేస్తావా ఏంటి? కొంప తీయకుండానే వదిలించుకోవాలి అనుకుంటున్నాను. ఏదో అలా అంటున్నావు గాని మనది విడిపోయే బంధమా శ్రీ? ఫెవికల్ కంటే బలమైనది, అంత ఈజీగా విడిపోదు. చీ అన్నా తూ అన్నా జిడ్డులా పట్టుకొని వేలాడ్డానికి నీకెలాగా సిగ్గులేదు. అందుకే నేనే నీకు కనిపించకుండా పోదామని అనుకుంటున్నా. అసలు జరిగిందేదో చెప్పకుండా విడిపోతా పారిపోతా అంటావు. అసలేం జరిగిందో చెప్పు ముందు. అప్పటినుంచి తెగారాట పడిపోతున్నావు కదా, అయితే విను.